హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మనందరి వంట. ఈరోజు మనం ఒక కొత్త రకం ఆవకాయ చూడబోతున్నామండి. సాధారణంగా మనందరికీ తెలిసిన విషయం ఏంటి, కారం అంటే ఎర్రగా ఉంటుంది. ఎంత ఎర్రగా ఉంటే అంత కారంగా ఉంటుంది, అదే కదా. కానీ ఈరోజు నేను పచ్చ ఆవకాయ పెడుతున్నాను, అంటే పచ్చ కారంతో. ఈ పచ్చకారం అనేది రాజమండ్రి స్పెషల్ అండి. మరి ఈ పచ్చ ఆవకాయ చూసేద్దామా? ముందుగా యాజ్ యూజువల్గా మనం ఆవకాయకి ఎలా ముక్కలు కొట్టిస్తామో టెంకతో సహా అలా ముక్కలు కొట్టించుకోవాలి. ఇప్పుడు ఈ కప్పుతో నేను మీకు లెక్కగా ఆవకాయ పెడుతున్నానండి. ముక్కలు కలపడానికి ఈజీగా ఒక పెద్ద బేసిన్ లాంటిది తీసుకొని ఈ ముక్కలన్నింటినీ ఇలా కప్పుతో కొలతలు చూపిస్తున్నానండి. నాకైతే 4 కప్పుల ఆవకాయ ముక్కలు వచ్చినాయి. అంటే గిన్నె నిండుగా ఉండాలి. పెద్ద పెద్ద ముక్కలు కదండి, మామూలుగా అయితే 1-2 పడతాయి, కానీ గిన్నె నిండుగా తీసుకోవాలన్నమాట. అలా అయితే నాకు 4 కప్పుల ముక్కలు వచ్చినాయి అనమాట. మనం పెద్దగా పెట్టుకోవాలన్నా సరే ఇలాగే పెద్ద పెద్ద కప్పులతో లెక్క చూసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెమే చూపిస్తున్నానండి రుచికి. ఇప్పుడు ఇలా 4 కప్పుల ముక్కలకి ప్రస్తుతం ఫస్ట్ 1 కప్పు నువ్వుపప్పు నూనె వేసుకున్నాను. తర్వాత అవసరమైతే ఇంకా కలుపుకోవచ్చు. అలాగే 3/4 పచ్చ కారం, చూసారా, ఇది పసుపు పచ్చగా ఉంటుందండి ఈ కారం. అలా అని ఇది కారం తక్కువ అనుకుంటారేమో, మామూలు ఎర్రగా ఉండే కారం కంటే ఈ పసుపు పచ్చగా ఉండే కారం చాలా ఘాటుగా ఉంటుందండి. ప్రోటీన్కి భిన్నంగా ఆవకాయ పెట్టాలి అంటే ఇలా ట్రై చేయాలన్నమాట. ఇప్పుడు 4 కప్పుల ముక్కలకి 1 కప్పు నూనె తీసుకున్నాం కదా, అలాగే 3/4 పసుపు పచ్చ కారం తీసుకున్నాను. 3/4 కంటే కొంచెం జస్ట్ ఒక 2 స్పూన్స్ తక్కువ ఇలా ఆవకాయ ఉప్పు తీసుకోవాలి. అంటే 3 మ్యాంగోస్ ఉప్పు కానీ రాళ్ళ ఉప్పుని పొడి చేసి కానీ వాడుకోవాలండి. అదే రెగ్యులర్గా వాడే ఉప్పు అయితే కనుక ఇంకా తక్కువ తీసుకోవాలి, లేదంటే ఉప్పు శాతం ఎక్కువైపోతుంది. అలాగే ఆవాలని కడిగి ఎండబెట్టుకుని పొడి చేసుకున్న తర్వాత ఇలా 1.25 కప్పు ఆవపిండి తీసుకోవాలి. అంటే మనం తీసుకున్న కారం ఘాటు ఎక్కువగా ఉంటుంది కదండి, అందుకని ఆవపిండి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ మెంతి పొడి, 1/2 స్పూన్ మెంతులు వేసుకుని ఇలా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 1/4 కప్పు, లేదంటే మన ఇష్టం, మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. పొట్టు తీయకపోయినా పర్వాలేదండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందే మనం నూనె ఎక్కువ వేసుకుంటే కనుక పచ్చడి అనేది తర్వాత జారుడుగా అయిపోతుంది. అందుకని ఫస్ట్ ఈ కొలతలతో కరెక్ట్గా కలుపుకుంటే మనకి తర్వాత కావాలంటే ఉప్పు, కారం, నూనె అన్నీ వేసుకోవచ్చు. చివరగా ఇంకొక 1/4 కప్పు నూనె వేసుకున్నానండి. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇవి కలిపేటప్పుడు ఏంటి, లేదంటే ఈ ఆవకాయ మనం అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు ఏంటి, మన చేతులు ఎర్రగా ఉండడానికి బదులు పచ్చగా ఉంటాయండి. భలే వింతగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 2వ రోజు లేదంటే 2 రోజుల తర్వాతైనా మనం చూసుకుంటే కనుక ఆ మామిడికాయ ముక్కల నుంచి ఓట అనేది బయటకు వచ్చి అవన్నీ ఊరి అప్పుడు మనకి కరెక్ట్గా రుచి తెలుస్తుంది అనమాట. చూసారా, పసుపు, ఉప్పు, కారం, నూనె, ఆవపిండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. అంటే మొక్కకు తగ్గట్టు పిండి బాగా ఉందన్నమాట. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇంత కష్టపడి ఎంతో ఇష్టంతో చేసుకున్న ఈ పచ్చడిని ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టి రుచిని పోగొట్టుకోకుండా ఇలా గాజు సీసాలలో కానీ పింగాణి జాడీలలో కానీ నిల్వ చేసుకుంటే రంగు, రుచి పెట్టినప్పుడు ఎలా ఉన్నాయో చాలా కాలం తర్వాత కూడా అలాగే నిల్వ ఉంటాయి. ప్లాస్టిక్ వాసన లేకుండా ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇప్పుడు చూసారా, మన పచ్చ ఆవకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ బేషన్లో అలా వదిలేస్తామో చెప్పండి, వేడి వేడి అన్నం కలిపి కొంచెం నెయ్యి వేసుకుని తింటే గనక ఆహా ఎంత రుచిగా ఉందోనండి. ఘాటు, ఉప్పు భలే సరిపోయినాయి. ఎప్పుడైనా మనం ఆవకాయ పెడితే కనుక ఇలా కలిపిన బేషన్లో అన్నం కలుపుకోకుండా ముద్ద తినకుండా మనం వదిలిపెట్టాం కదా, అదే మనకి మజా. ఇప్పుడు చూడండి, మనం పచ్చడి పెట్టినప్పుడు ఆ టేబుల్ మీద అంటిన మరక చూసారా, ఇది కూడా వైట్ క్లాత్తో తురిస్తే ఎంత పసుపు రంగులో ఉందో. అంటే మీకు తెలియడానికి ఇలా చేసి చూపించానండి, అంతే. మరి మీకు నచ్చిందండి నా రెసిపీ? ఆర్టిఫిషియల్ కలర్స్ వేసి కల్తీ చేయకుండా ఉన్న పచ్చకారంతో ఈ ఆవకాయ పెట్టుకుంటే భలే రుచిగా ఉంటుంది.